మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా బ్యాలెట్ పేపరే వినియోగిస్తున్నారని, ఆ దిశగా మనం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉందని వారు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన్ని పెద్ద ఎత్తున ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. 2019లో వైఎస్ఆర్ పార్టీకి 151 సీట్లు వచ్చినప్పుడు మీరు ఈవీఎంల మీద ఎందుకు ప్రశ్నలు లేవనెత్తలేదని, అలాగే 2014లో చంద్రబాబు నాయుడు గెలిచిన గెలుపును ప్రశ్నిస్తూ కూడా మీరు 2019లో చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ శ్రేణుల మీద ఈవీఎంలు మంచివే అని చెబుతూ దాడి చేయడం జరిగింది. మరి మీకు 2024లో ఈవీఎంల మీద ఎందుకు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని తెలుగుదేశం ప్రత్యర్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, గెలిచినప్పుడేమొచ్చి మీ గెలుపుగా, ఓడిపోయినప్పుడేమొచ్చి ఈవీఎంల వల్ల ఓటమి చెందామని చెప్పడం ఎంతవరకు భావ్యము?